హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జేఎస్ అకాడమీ. తెలంగాణ కరెంట్ అఫైర్స్ కేవలం తెలంగాణ అంశాలు మాత్రమే ఉంటాయి ఇందులో. ఏప్రిల్ అండ్ మే 28 వరకు ఉంది. మిగతా 3 రోజులు ఏదైతే ఉందో అది జూన్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేద్దాం. సో మీకు ఈ తెలంగాణ కావచ్చు, ఏపీ వాళ్ళకు ఏపీ అంశాలు కావచ్చు, 1 మంత్కి ఒకసారి మాత్రము ఎకనామీ సిలబస్ ఆధారంగా మనము క్లాసు చేస్తున్నాం. సో గ్రూప్ 2 వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా ఎటువంటి క్లారిటీ లేదు కాబట్టి ఇందులో అన్ని అంశాలు అవసరం లేదు. గ్రూప్ 2 వాళ్ళకైతే కొన్ని గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తాను ఇది గ్రూప్ 2కి అవసరం అని చెప్పేసి. దగ్గరలో 6 మంత్స్లో తెలంగాణ ఎగ్జామ్స్ ఏమన్నా ఉంటే అన్ని అంశాలు చదువుకోండి. దగ్గరలో మీరు రాసే పరీక్షలు లేనప్పుడు, మీరు గ్రూప్ 2 ప్రత్యేకము అనుకున్నప్పుడు ఇందులో కొన్ని అంశాలు మాత్రమే మనకి అవసరం అవుతాయి. నేను చెప్పేది అర్థమైంది కదా. మీకు ఎగ్జామ్స్ 6 to 9 మంత్స్లో ఉన్నట్లయితే ఇందులో ఉన్న ప్రతి అంశం అధ్యయనం చేయండి. మీ ఎగ్జాము 1 ఇయర్ కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్లయితే, గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ఉన్నట్లయితే సో కొంచెం సెలెక్టెడ్ టాపిక్స్ మాత్రం చదువుకోవాలి. ప్రాంతీయ అంశాల కోసం దేర్ ఈజ్ నో నీడ్ టు సెకండ్ సోర్స్, ఇది సరిపోతుంది. సో ఫస్ట్ మనం వ్యవసాయం పాఠం అని చెప్పేసి చూద్దాం. తొలి భూ ఆధార్ అనేది సో కేటాయించడం జరిగింది. ఇది తెలంగాణ ఎకనామీలో కూడా వస్తుందండి, వ్యవసాయం పాఠంలో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఎగ్జామ్ 1 ఇయర్లో 2 ఇయర్స్లో ఉన్నప్పటికీ భూ ఆధార్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో నెంబర్ రాసినాయి కదా, ఈ నెంబర్ అనేది జస్ట్ ఒక మోడల్ నెంబర్ అని చెప్పేసి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెంబర్ని ఐడెంటిఫై చేయవద్దు, అవసరం లేదు కూడా. సో మనకి వెరీ ఫస్ట్ టైం ఇన్ఫ్యాక్ట్ ఈ భూభారత్ చట్టం కింద మనము ఒక సర్వే మ్యాప్ ఆధారంగా రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నాం కదా. అందులో ఫస్ట్ది మనకు వచ్చింది ఖమ్మం జిల్లా నుంచి. వాస్తవంగా ఈ భూ ఆధార్ కేటాయింపులు అని చెప్పేసి 5 డిస్టిక్లో పైలట్ ప్రాజెక్టులు అమలు చేస్తున్నాం. అందులో ఒకటి ఖమ్మం డిస్టిక్. సో ఫస్ట్ మాత్రము ఖమ్మం డిస్టిక్లో కేటాయించడం జరిగింది. సో మండలం పేరు కూడా గుర్తుపెట్టుకోండి, కూసుమంచి అని చెప్పేసి. మండలం పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలంటే 5 జిల్లాలు 5 మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు కాబట్టి ఆ 5 మండలాల్లో ఒక మండలము కూసుమంచి అని చెప్పేసి పిలుస్తాం. సో కేటాయింపు జరిగిన గ్రామం చూస్తే మీకు గట్టు సింగారం అండి. ఫస్ట్ భూ ఆధార్ కాబట్టి విలేజ్తో సహా గుర్తుపెట్టుకోవాలి. సర్వే నెంబర్ అవసరం లేదు, రాసినా కానీ అవసరం లేదు. ఆ ఎకరాలు కూడా 1.04 అని చెప్పేసి ఉన్నది, అవసరం లేదు. కానీ యజమాని ఈ కట్ట వెంకటేశ్వరరావు అని చెప్పేసి వెంకటేశ్వరరావుని గుర్తుపెట్టుకోండి. సో తొలి భూ ఆధార్ అని చెప్పేసి 14 అంకెలు ఉంటాయండి. ఆల్ఫా న్యూమరిక్ కోడ్ కలిగి ఉంటుంది. కొన్ని నెంబర్స్, కొన్ని ఆల్ఫాబెట్స్ ఉంటాయి. ఈ నెంబర్ని గుర్తుపెట్టుకునే సాహసం చేయవద్దు. సో భూములకి ప్రత్యేకమైన యూనిక్ ఐడి నెంబర్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని యూఎల్ పిన్ అని చెప్పేసి కూడా అంటాం. సో ఎన్ని అంకెలు ఉంటాయి మనకి? 14 అంకెలు అని చెప్పేసి ఉంటుంది. భూభారత్ చట్టంలో భాగంగా భూ ఆధార్ని ప్రత్యేకమైన భూమికి ఒక యూనిక్ ఐడి నెంబర్ ఇస్తాం. ఆధార్ కార్డు ఏ విధంగా పనిచేస్తుందో మనుషులకి, భూములకి భూ ఆధార్ అదే విధంగా పనిచేస్తుంది. సో మొత్తం మీద మీకు 14 అంకెలు అని చెప్పేసి కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తే రావచ్చు. మొత్తము ఈ పైలట్ ప్రాజెక్టులో భాగంగా 5 మండలాలు ఎంపిక చేసుకోవడం జరిగింది. సో ఖమ్మంలో ఉన్న కూసుమంచి ఏదైతే ఉందో సో మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు, ఇది ఫస్ట్ది అండి. ఈ వెంకటేశ్వరరావు యొక్క మండలం పేరు కూసుమంచి అని చెప్పేసి పిలుస్తాం. సెకండ్ వచ్చేసి రంగారెడ్డి, ఆమంగల్ లోపల, నారాయణపేట, కోస్గి, ఇది గుర్తుపెట్టుకోవాలి, మండలం పేరు గుర్తుపెట్టుకోవాలి. భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ లోపల అశ్వారావుపేట అని చెప్పేసి పిలుస్తాం. సంగారెడ్డి లోపల వట్పల్లి అని చెప్పేసి ఉంది. సో 5 మండలాలు 5 డిస్టిక్లు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. విలేజ్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ఖమ్మంలోది గట్టు సింగారం అని చెప్పేసి. మనిషి పేరు గుర్తుపెట్టుకోండి. మనిషి ఒక 14 అంకెలు భూ ఆధార్ ఉంది కదా, అది అవసరం లేదు. 14 అంకెలు అని చెప్పేసి జనరల్ కోడ్ గుర్తుపెట్టుకోండి, కానీ ఈ ఫస్ట్ భూ ఆధార్ యొక్క 14 అంకెలు గుర్తుపెట్టుకోవద్దు, అది మన భూ ఆధార్ కాదు. ఓకే, ఇది వ్యవసాయం పాఠం కింద వస్తుంది. గ్రూప్ 2 వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ 5 మండలాల పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ మీకు సర్వే పుస్తకంలో కూడా ఇవి కంపల్సరీ నెక్స్ట్ మీకు వచ్చే సర్వే లోపల వీటిని యాడ్ చేస్తారు వాళ్ళు. ఓకే, సెకండ్ది రైతు భరోసా అని చెప్పేసి. సో యాసంగి సీజన్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు యాసంగి సీజన్ జనరల్గా నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ అవుతుంది. బట్ వీళ్ళు మార్చి 22న ఆదివారం శుభముహూర్తం చూసి, బ్యాంకులు లేని కాలం చూసి స్టార్ట్ చేసిండు. ఇన్ఫ్యాక్ట్ 23 మార్చి రోజు ఉదయం పూట బ్యాంక్ ఖాతాలో జమ అయినాయి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద జమ అయినాయి.
సో ఇది యాసంగి సీజన్ మనకి నవంబర్ డిసెంబర్లో స్టార్ట్ అయినప్పటికీ కొన్ని కారణాల వల్ల ప్రభుత్వము మార్చి 22న ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ అట, అంటే ఎకరం పొలం ఉన్న వాళ్ళకి ఇచ్చింది. సెకండ్ ఫేజు ఇన్ఫ్యాక్ట్ ఏప్రిల్ 20న స్టార్ట్ అయింది. ఇవి గుర్తుపెట్టుకోవాలండి. మీ ఎగ్జామ్ 6 నెలల్లో ఉన్నప్పుడు రెండో విడత ఎక్కడ, మొదటి విడత, ఇదంతా యాసంగి సీజనే. మొత్తం 3 విడతల్లో అని చెప్పిండు. 3 విడత ఇంకా స్టార్ట్ కాలేదు, 2 ఎకరాల వరకు మాత్రమే ఇస్తున్నారు. సో ఫస్ట్ చూస్తే మీకు సిద్దిపేట లోపల నర్మేట సభ అని చెప్పేసి శుభముహూర్తం ఆదివారం బ్యాంకులు లేని రోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మీకు సండే అని చెప్పేసి గుర్తుంటుంది, ఎగ్జామ్ హాల్లో మీరు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. 22 మార్చ్ అని చెప్పేసి సెకండ్ విడత యాసంగి కోసం మళ్ళీ విడతల వారిగా వస్తుంది, ఇక్కడ ఒకేసారి వస్తలేదు. రెండో విడత 2 ఎకరాల వాళ్ళకి ఇస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా అని చెప్పేసి నస్తూరుపల్లి లోపల స్టార్ట్ చేసుకున్నాం మనం. మూడో విడత క్వశ్చన్ మార్క్ బి ఇంకా మనకి స్టార్ట్ అయితే కాలేదు, అఫీషియల్ స్టార్ట్ కాలేదు. సో రైతు భరోసా ఎకరానికి అంతకుముందు 10,000 ఉన్నది, ఇన్ఫ్యాక్ట్ 15,000 చేస్తామని చెప్పేసి చెప్పినారు. యాజ్ పర్ అకాడమిక్ చెప్తున్నాను, విమర్శ కాదు. ఇక్కడ 12,000 మాత్రమే ఇస్తున్నారు, ఎకరానికి 6,000 చొప్పున. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి కంపల్సరీ, వ్యవసాయ భూమి కలిగి ఉండాలి కంపల్సరీ, వ్యవసాయ భూమి కలిగి ఉండాలి. వ్యవసాయం చేస్తూ సాగులో ఉన్న భూమికి మాత్రమే ఇస్తారు. దాంతోపాటు ప్రభుత్వ రికార్డులో భూభారతి చట్టం లోపల మీ పేరు నమోదై ఉండాలి. లేకుంటే ఇన్ఫ్యాక్ట్ ఓటర్ లిస్టులో నీ పేరు లేకుంటే ఓటర్ గుర్తింపు కార్డు ఉన్నా అవుతుంది, నీ పొలం ఉన్నా అవుతుంది. నీ పొలము ప్రభుత్వ రికార్డులో నమోదై ఉండాలి, నమోదు చేసుకోవాలి కంపల్సరీ మీరు. సో బ్యాంక్ ఖాతాకి నేరుగా బదిలీ చేయడం జరుగుతుంది. ఇది రైతు భరోసా గురించి మనకి బ్రీఫ్గా. సో విడతల ఎక్కడ ప్లేస్ గుర్తుపెట్టుకోవాలంటే మీ ఇష్టం అండి. గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే మాత్రం అవసరం లేదు, జస్ట్ రైతు భరోసా యొక్క కాన్సెప్ట్ తెలిసి ఉండాలి అంతే. ఈ విడత ఆ విడత అని చెప్పేసి ఇప్పుడు ఇట్లా ఎగ్జామ్ ఉండదు, ఏం అవసరం లేదు కూడా. నెక్స్ట్ వ్యవసాయం లోపల మరొక కాన్సెప్టు స్మార్ట్ ఫామ్ నెట్వర్క్ అని చెప్పేసి ఉంది. సో ఇది ఏంటి అంటే ఈ వ్యవసాయం లోపల ఆర్టిఫిషియల్ అంటే ఈ మెకానిజంని ఎక్కువ ఉపయోగించుకోవాలి, మానవ రహితంగా ఉండాలని చెప్పేసి దీని లక్ష్యం అండి. స్మార్ట్ ఫామ్ నెట్వర్క్ అని చెప్పేసి తెలంగాణ లోపల ఆచార్య జయశంకర్ రాష్ట్ర విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దాన్ని కేంద్రంగా చేసుకొని ఏర్పాటు చేసుకున్నాం. ఒప్పందం చేసుకుంది తెలంగాణ ప్రభుత్వం కాదు, ఇండియా ప్లస్ ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి చార్లెస్ స్టర్ట్ వర్సిటీ అని చెప్పేసి. ఇటువంటి ప్రశ్న వస్తుందండి, తెలంగాణ లోపల ఒక ఒప్పందం చేసుకున్నప్పుడు విదేశీ యూనివర్సిటీ అయినప్పుడు ఆ యూనివర్సిటీ దేశం కంటే ఆ పేరే అడుగుతున్నాడు ఎగ్జామ్లో. మీరు ఎగ్జామ్ ప్యాటర్న్ చూస్తే తెలుస్తుంది. అంటే ఒక ఎగ్జామ్ చూసి ఒక అంచనాకు రాకూడదు, 3-4 ఎగ్జామ్ చూస్తే మనకు సమ్ యావరేజ్ ఐడియా వస్తుంది కదా, దాన్ని కట్టుబడి ఉండి ప్రిపరేషన్ అనుగుణంగా ఉండాలి కంపల్సరీ. సో చార్లెస్ స్టర్ట్ వర్సిటీ అని చెప్పేసి ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకున్నాం. లక్ష్యం ఏంటి అంటే 2047 నాటికి, ఇది ఇండియా ప్రోగ్రామ్ మనకి, 47 నాటికి మానవ రహిత అంటే ఎక్కువ యాంత్రీకరణ ఫలితంగా వ్యవసాయం రావాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం మనం. సో కూలీలు అనేవి ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ దొరకడం అంత ఈజీ అయితలేదు. వై? బికాస్ వ్యవసాయ కూలీలు తగ్గిపోతున్నారు మనకి. ఇన్ఫ్యాక్ట్ మీరు గ్రామాల్లో చూసినా తెలుస్తుంది అన్నమాట. సో మీకు ఈ పంట కోసే సమయంలో, పంట విత్తే సమయం లోపల ఈ మనము ఉపాధి హామీ స్కీమ్ను కూడా 60 రోజుల పాటు బంద్ చేస్తున్నాం. కొత్త చట్టం జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది మీకు. నెక్స్ట్ అండి, ఇటువంటి ఎగ్జామ్లో టీజీపీఎస్ బాగా అడుగుతుందండి. ఏంటంటే పారక్వాట్ అని చెప్పేసి ఒక గడ్డి మందు ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి 2 months పాటు దీన్ని నిషేధం విధిస్తున్నాము. అది మానవ ఆరోగ్యానికి ప్రభావితం ఎక్కువ చేస్తుందని చెప్పేసి 2 months అయితే ప్రెసిడెంట్ తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. సో పారక్వాట్ గడ్డి మందు గుర్తుపెట్టుకోండి. ఇన్ఫ్యాక్ట్ ఈ మోనో కూడా మనకి పురుగు మందు కూడా మొన్న బ్యాన్ చేసినామండి, మొన్నంటే చాలా రోజులు అవుతుంది. అది ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆపరేషనల్ పిఎం మిత్ర పార్కు. ఇది గ్రూప్ 2 వాళ్ళు గుర్తుపెట్టుకోండి, ఇది అవసరం కంపల్సరీ. ఇండియాస్ ఫస్ట్ పిఎం మిత్ర పార్క్ అని చెప్పేసి కన్ఫ్యూజ్ కావద్దు. మొత్తం 7 ఉంటాయి పిఎం మిత్ర పార్కులు. ఇది పిఎం మోడీ 5F అని చెప్పేసి ఒక విజన్ ఉంటుంది, దాని అనుగుణంగా ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ పిఎం మిత్ర స్కీమ్ యొక్క ఫౌండేషన్ మనము ధార్ డిస్ట్రిక్ట్ లోపల స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో ఫౌండేషన్ చేసుకుంటే ఆపరేషనల్గా ఫస్ట్ మొదలైంది మాత్రం మనకి వరంగల్లో ఉన్న పిఎం మిత్ర పార్క్. ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఆపరేషనల్, పూర్తిగా అమల్లోకి వచ్చిన పిఎం మిత్ర పార్క్ అని చెప్పేసి వరంగల్ అండి. సో 1327 ఎకరాలు. ఈ నెంబర్ అవసరమే.
1695 కోట్లు, ఇది కూడా అవసరమే. ఇట్ ఈస్ బ్రౌన్ ఫీల్డ్ ప్రాజెక్టు, ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ ఫౌండేషన్ థార్ డిస్ట్రిక్ట్ అండి. ఇన్ఫ్యాక్ట్ మళ్ళీ చెప్తున్నా, ఫౌండేషన్ వేసింది థార్ డిస్ట్రిక్ట్లో అయినప్పటికీ ఫుల్లీ ఆపరేషన్లో ఉంది మాత్రం మనకి వరంగల్ అని చెప్పేసి పిలుస్తాం. మొన్న పిఎం మోడీ స్టార్ట్ చేసింది దీన్ని. సో పిఎం మిత్ర మనకి 7 పార్క్స్ ఆర్ దేర్. ఆ 7 పార్క్స్ చూస్తే తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, యూపీ అని చెప్పేసి ఉన్నాయి. ఇన్స్పైర్డ్ బై 5F విజన్. ఎవరి 5F? మన పిఎం మోడీది. ఫార్మ్ టు ఫైబర్ టు ఫ్యాక్టరీ టు ఫ్యాషన్ టు ఫారెన్. దీనికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అని చెప్పేసి ఉంటుంది, అంటే ప్రత్యేకమైన యంత్రాంగం ఉంటుంది అమలు చేయాలని చెప్పేసి స్కీము. అందులో యూనియన్ గవర్నమెంట్కి 49% ఉంటే స్టేట్ గవర్నమెంట్కి 51 ఉంటుంది. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ అయితేనేమో 30% లేదా 500 కోట్స్ ఇస్తుంది. బ్రౌన్ ఫీల్డ్ అయితేనేమో 30% లేదా 200 కోట్లు ఇస్తుంది. గరిష్టంగా ఏదైతే అది మీకు. సో మన బ్రౌన్ ఫీల్డ్ కాబట్టి 200 కోట్లు కిందికే వస్తుంది. ఐ మీన్ ప్రభుత్వం ఇచ్చే సహాయము, మిగతాది మన స్టేట్ గవర్నమెంటే పెట్టుకుంటుంది. సో ఇది పిఎం మిత్ర కింద. గ్రూప్ 2 వాళ్ళు కూడా ఏ ఇయర్లో ఎగ్జామ్ రాసినప్పటికీ ఈ 100% అండి. 2026లో గ్రూప్ 2 ఎగ్జామ్ అయితే ఉండదు. నోటిఫికేషన్ ఉంటే ఉండవచ్చు కానీ ఎగ్జామ్ అయితే ఉండదు. సో మరి మనం ఏం చేయాలి? ప్రిపరేషన్లోనే ఉండాలి, తప్పదు. మన గమ్యం గ్రూప్ 2 అనుకున్నప్పుడు ఎప్పటికైనా చదవాల్సిందే. సో నెక్స్ట్ 16 న్యూ అగ్రికల్చరల్ మార్కెట్ యార్డ్స్ అని చెప్పేసి వచ్చినాయి. ఇది కూడా మీ వ్యవసాయం పాఠం కిందకే వస్తుంది. సో ఇండస్ట్రీస్ కింద కూడా వస్తుంది. సో మీకు మొత్తం మీద చూస్తే 198 ఉండేనట. సో 16 కొత్తగా మనం యాడ్ చేసుకున్నాం. మొత్తము 214 అని చెప్పేసి అయిపోయినాయి. సో తెలంగాణ వ్యవసాయ మార్కెట్ యార్డ్లని ఎవరు మేనేజ్మెంట్ చేస్తారని చెప్పేసి ప్రశ్న ఇంతకుముందు వచ్చింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అని చెప్పేసి. ఇది ఆంధ్రప్రదేశ్ అగ్రి ప్రొడ్యూస్ అండ్ లైవ్ స్టాక్ యాక్ట్ 1966 ప్రకారం నిర్వహణ చేస్తాం మనం. ఇది మనం ఎకనామీ పాఠంలో డిస్కస్ చేసినాం, వ్యవసాయం లోపల అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనే పాఠం లోపల. అందుకే ఇండియా ఎకనామీ అనేది పర్ఫెక్ట్ కాన్సెప్ట్ పట్టుకుంటే రీజనల్ ఎకనామీ అయితే ఏదో తొందరగా అయిపోతుంది. తిప్పి కొడితే 1 వీక్లో అయిపోతుంది తెలంగాణ ఎకనామీ, గట్టిగా చదివితే కనుక. నెక్స్ట్ అండి ఇది ఇంకొక మీకు 3-4 డేస్లో ఈ సజ్జాపూర్ చామదుంప అని చెప్పేసి ఫ్రమ్ సంగారెడ్డి జిఐ ట్యాగ్ వస్తుందండి. నేను మళ్ళీ చెక్ చేసిన. ఇన్ఫ్యాక్ట్ మీకు దిశ పేపర్లో మాత్రమే మొన్న ఇచ్చినాడు, ఏ పేపర్లో ఇవ్వలేదు. మనం స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకున్నాము. అయితే ఇంకా అనుమతి అఫీషియల్గా ఆమోదించారు, టెక్నికల్లీ అయిపోయింది కానీ మనకి ఇంకా పబ్లిష్ చేయలేదు. అయితే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్రజెంట్ మొత్తం 18 ఉన్నాయి మనకు జిఐ ట్యాగ్స్ అనేవి. సో ఇది 19 అని చెప్పేసి చదువుకోండి. మోస్ట్లీ 3 or 4 డేస్లో 100% వస్తుంది. నమ్మండి, ఇది గుర్తింపు అయితే ఇన్ఫ్యాక్ట్ చెన్నైలో ఉన్న జిఐ రిజిస్ట్రీ ఏదైతే ఉందో అది ఆమోదించిందండి. సాంకేతిక ఆమోదం అనేది వచ్చేసింది, డౌట్ లేదు. ఇంకా మనకి పబ్లిష్ మాత్రమే చేయాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ 19th జిఐ ట్యాగ్ అని చెప్పేసి పిలుస్తాం ఫ్రమ్ తెలంగాణ. చామదుంప అని చెప్పేసి. సో ఇది నల్లరేగడి నేలలు అని చెప్పేసి ఇన్ఫ్యాక్ట్ నేను గూగుల్ సెర్చ్ చేసిన. అయితే దిశ పేపర్లో మీకు ఎర్ర నేలలు అని చెప్పేసి ఉంది. ప్రత్యేకమైన రుచి వాసన అనేది దేని ఆధారంగా వస్తుందని చెప్పేసి. నల్ల ఎర్ర దెర్ ఈజ్ సమ్ కన్ఫ్యూజన్, బట్ నేను నల్ల అని చెప్పేసి తీసుకున్నా. ఇన్ఫ్యాక్ట్ వై బికాస్ నెంబర్ ఆఫ్ పేపర్స్లో వచ్చిన మ్యాటర్ చూస్తే హిందూలో కూడా వచ్చింది మీకు. సో అట్లా చూస్తే ఎర్ర అని చెప్పేసి లేదు, నల్ల అని చెప్పేసి ఉంది. సో మొత్తం చూద్దాం. ఈ రుచి అనేది స్పెషల్గా ఉంటుంది కాబట్టి చామదుంప పంటల్లో ఇది ప్రత్యేకమైన ఫస్ట్ జిఐ ట్యాగ్ అండి. తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీన్ని అప్లై చేసింది. చెన్నైలోని జిఐ రిజిస్ట్రీ ఆమోదించింది. సో తెలంగాణలో జిఐ ట్యాగ్ పొందింది ఫస్ట్ చామదుంప ఇదే. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో కూడా ఫస్ట్ ఇదే అండి. మీ తెలంగాణలో చూస్తే ఫస్ట్ పోచంపల్లి ఇక్కేత్ అని చెప్పేసి 2005లో వచ్చింది. 18th వరంగల్ చపాట రకం మిర్చి అని చెప్పేసి 25 ఏప్రిల్ మాసంలో వచ్చింది అనుకుంటా, ఐ థింక్. సో ఇది 19th అని చెప్పేసి పిలుస్తాం. సరే, ఇంకా అది మీకు అఫీషియల్లీ కాలేదనుకుంటే మీరు ఇప్పుడైతే వదిలేయండి. బట్ 3-4 డేస్లో మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే కంపల్సరీ వస్తుంది. వై బికాస్ టెక్నికల్ అప్రూవల్ అయిపోయింది కాబట్టి. సో నెక్స్ట్ ఘోష్ కమిషన్ అయితే ఏదైతే ఉందో, ఇది ఈ మన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది కదా. సో మేడిగడ్డ, అన్నారము, సుందిల్ల బ్యారేజీ యొక్క నిర్మాణం విషయంలో
మన అంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంత ఈ అక్రమాలని చెప్పేసి సంథింగ్ సో ఘోష్ కమిషన్ నియామకం చేసినాం కదా. సో ఘోష్ కమిషన్ యొక్క నియామకాన్ని హైకోర్టు తప్పుపట్టలేదు. ఆ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో వాటిని చట్ట విరుద్ధంగా ప్రకటించింది. ఆ సిఫార్సుల ఆధారంగా ఏవైతే అభియోగాలు మనం మోపినామో వాళ్ళ మీద చర్యలు తీసుకోవద్దని చెప్పేసి హైకోర్టు చెప్పింది. సో ఘోష్ కమిషన్ ఏంటి అని చెప్పేసి అట్లా ప్రశ్న వస్తుంది. నెక్స్ట్ అయితే ఈ ఘోష్ కమిషన్ తర్వాత ఈ మేడిగడ్డ అన్నారం సుందిల్లా యొక్క పనులని మేనేజ్మెంట్ కోసం అని చెప్పేసి కర్నల్ పరీక్షిత్ మెహ్రా కమిటీ నియామకం చేసినాం. అంటే మనకి బ్యారేజ్ అనేది కూలిపోయింది కదా. సో పునరుద్ధరణ పనుల యొక్క పర్యవేక్షణ కోసం అని చెప్పేసి ఈ కర్నల్ పరీక్షిత్ మెహ్రా కమిటీని ప్రభుత్వం నియామకం చేసింది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. తుమ్మిడిహెట్టి బ్యారేజ్ అండి. ఈ చర్చలు మహారాష్ట్రతో కొనసాగుతున్నాయి. ఈ ఎత్తు విషయం లోపల మనం ఇప్పుడే అవుట్కమ్ తీసుకోవద్దు. జస్ట్ మీకు ఐడియా ఉండాలి. తుమ్మిడిహెట్టి అంటే ఏంటంటే ఆదిలాబాద్ డిస్టిక్ కౌటాల మండలం ఉంది కదా. సో అక్కడ తుమ్మిడిహెట్టి గ్రామం వద్ద ఒక బ్యారేజ్ మనం నిర్మిస్తున్నాము, ప్రాణహిత రివర్ మీద, గోదావరి నది యొక్క ట్రిబ్యూటరీ అది. సో ఇది దీని యొక్క పర్పస్ ఏంటి, తుమ్మిడిహెట్టి ప్రాజెక్ట్ యొక్క పర్పస్ చూస్తే 100 TMC వాటర్ని ఎల్లంపల్లికి మళ్లించాలి. అయితే మీకు మహారాష్ట్రతోని ఈ మీటింగ్స్ 3-4 డేస్లో అయిపోతాయి. అప్పుడు ఎత్తు విషయంలో సమ్ క్లారిటీ వస్తుంది. అప్పుడు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం జూన్ మాసం లోపల. మీకు మంత్లీ బెస్ట్ ఇట్లా చదివితే మీకు మంచిగా సో ఎకనామీ చదివిన వాళ్ళకైతే ఇంకా బాగా అర్థమవుతుంది ఇది. అంటే మీకు మీ సిలబస్లో ఉంటుంది, మళ్ళీ ఇక్కడ రివిజన్ లాగా పనికి వస్తుంది. నెక్స్ట్ ఇండస్ట్రీస్, పరిశ్రమలు అండి. మీకు పరిశ్రమల పాఠం లోపల టీ ప్రైడ్ లేదా అండి ఉన్నది. సో టీ ప్రైడ్ని కాన్సెప్ట్ తెలుసు. SC/ST ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కోసం అని చెప్పేసి ప్రోత్సాహం అందిస్తాం మనము. అందులో కొన్ని మార్పులు వచ్చినాయండి. సో అప్డేట్స్ కింద మనం రాసుకోవాలి. గ్రూప్ 2 అయినప్పటికీ నువ్వు రాసుకోవాల్సిందే ఇది. ఏంటి వచ్చిన మార్పులు ఏంటి, SC/ST ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యొక్క అవస్థాపన, పారిశ్రామికవేత్త లేదా ఉద్యమిత్వాన్ని, వ్యవస్థాపన సౌకర్యాన్ని పెంపొందించాలని చెప్పేసి ఈ స్కీమ్ పనికి వస్తుంది. అన్ని పదాలు ఒకటే. సో ఇప్పుడు మార్పులు ఏంటి అంటే భూమి కొనుగోలు చేసినప్పుడు సబ్సిడీ ఏదైతే ఉందో పరిశ్రమల కోసము 30 లక్షలు ఉండేది ఇప్పుడు 50 లక్షలకు పెంచిందండి గరిష్టంగా. భూమి ఖర్చులో 50% అని ఇస్తారు, లేకుంటే గరిష్టంగా 50 లక్షలు అయితే ఇస్తారు. 30 ఉండే 50కి పెంచారు. అది వచ్చిన అప్డేటు. నెక్స్ట్ ఈ MSME ప్రోత్సాహకం అని చెప్పేసి మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ కోసము సబ్సిడీ 15% ఉండే 25కి పెంచిండ్రు. ఇది కూడా మీకు అప్డేటే. ఇది కూడా మీకు అప్డేటే. 15 నుంచి 25కి పెంచిండ్రు. సో గరిష్టంగా 30 లక్షలు ఇస్తారు, 25% లేకుంటే 30 lakhs, ఏది హైయెస్ట్ అయితే అది ఇస్తారు. నెక్స్ట్ అండి మన PM మోడీ గారు ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అని చెప్పేసి జహీరాబాద్ లోపల శంకుస్థాపన చేసిండు. అచ్చా ఇది మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. 2025 కరెంట్ అఫైర్స్లో వచ్చి ఉంటుంది. ఇండస్ట్రియల్ ఇన్ఫ్యాక్ట్ మీకు గవర్నమెంట్ పాలసీలో వచ్చి ఉంటుంది. మొత్తం 12 ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీస్ అనేవి లోక్సభ ఎన్నికల కంటే ముందు వాస్తవంగా. సో ఇది ఆమోదం వచ్చింది కదా. తెలంగాణ లోపల జహీరాబాద్ అని చెప్పేసి మనం చదువుకున్నాం. దానికి PM మోడీ వచ్చి శంకుస్థాపన చేసింది మొన్న. PM మిత్ర పార్క్ కూడా వరంగల్ లోపల ఫస్ట్ ఆపరేషనల్ పార్క్ అని చెప్పేసి పిలుస్తాం, అది స్టార్ట్ చేసిండు. జహీరాబాద్ లోపల ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీని శంకుస్థాపన చేసిండు. వాస్తవంగా నేషనల్ ఇండస్ట్రియల్ క్యారిడర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి NICD ప్రోగ్రామ్ కింద డెవలప్మెంట్ చేస్తున్నాం. మొత్తం 12 స్మార్ట్ సిటీస్ లోపల ఇది ఒకటి అండి. సో కాన్సెప్ట్ ఏంటి అంటే ఇవి ఎందుకోసం పనిచేస్తాయి అంటే అహీడ్ ఆఫ్ డిమాండ్. సో డిమాండ్ కంటే ముందే ఉంటాయి ఈ పార్కులు అనేవి. ప్లగ్ అండ్ ప్లే అంటే నీ వస్తువులు తీసుకొచ్చి ప్లగ్ పెట్టేసి ప్లే చేసుకోవచ్చు. ఇంకా అంటే నువ్వే అన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు. ల్యాండ్ ఉంటుంది, వాటర్ ఉంటాయి, కరెంట్ ఉంటుంది. జస్ట్ నీ యొక్క ఆలోచనను ఆ ప్లగ్లో పెట్టి ఇంకా నువ్వు ఇంప్లిమెంట్ చేయాల్సిందే. వాక్ టు వర్క్ అని చెప్పేసి అంటే జస్ట్ ఇట్లా వాక్ చేసి ఆ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు అన్నారు. మొత్తమే చూస్తే అన్ని సదుపాయాలు డెవలప్మెంట్ చేసిన దాన్ని స్మార్ట్ సిటీగా పిలుస్తాం, ఇండస్ట్రియల్ పరంగా చెప్తున్నా. సో అది జహీరాబాద్ లోపల PM మోడీ శంకుస్థాపన చేసిండు. సో 12 సిటీస్ మొత్తం ఇండియా లోపల 10 రాష్ట్రాల లోపల, అందులో ఒకటి తెలంగాణ అని చెప్పేసి జహీరాబాద్ అని చెప్పేస్తుంది. ఏపీ వాళ్ళ క్లాసులను ఏపీ వాళ్ళు చెప్తాం, మీకు అవసరం లేదు ఏపీ వాళ్ళది. నెక్స్ట్ అండి సో నెక్స్ట్ జనరేషన్ లైఫ్ సైన్సెస్ పాలసీ అని చెప్పేసి 2030 నాటికి ఈ లైఫ్ సైన్సెస్ విషయంలో డెవలప్మెంట్ ఎలా ఉండాలో తెలంగాణ ఒక విజన్ని రూపొందించుకుంది. ఏంటి అంటే 2026-30 మధ్య 5 yearsలో సో ఈ లైఫ్ సైన్సెస్ విషయంలో $25 billion ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేయాలి. $25 billion గుర్తుపెట్టుకోవాలి APPS గ్రూప్ 2 వాళ్ళు కూడా.
టీజీపీఎస్ గ్రూప్ 2 వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. 2030 నాటికి టాప్ 5 లైఫ్ సైన్సెస్ సెంటర్స్లో తెలంగాణ ఉండాలి. నాట్ మచ్ ఇంపార్టెంట్. లైఫ్ సైన్సెస్లో 5 lakhs ఎంప్లాయ్మెంట్ కొత్త క్రియేట్ చేయాలి. నాట్ మచ్ ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. సో 10 లక్ష్యాలు ఎలా సాధిస్తామని చెప్పేసి చూస్తే 10 ఫార్మా విలేజెస్ అనేవి అవుటర్ రింగ్ రోడ్ చుట్టూ ఏర్పాటు చేస్తున్నారట. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇవి టూల్స్. ఆ లక్ష్యాల అచీవ్మెంట్ కావాలంటే 2030 నాటికి ఇండియా లైఫ్ సైన్సెస్ విషయంలో మంచి ఒక హబ్గా ఉండాలి అంటే ఇవన్నీ అమలు చేయాలి. లైఫ్ సైన్సెస్ ఇన్నోవేషన్ ఫండ్ అని చెప్పేసి 100 కోట్లతో ఏర్పాటు చేస్తున్న తర్వాత 1000 కోట్లకు పెంచుతారట. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో. సో 100 కోట్లతోని ఆ ఫండ్ని ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాం. త్వరలోనే 1000 కోట్లకు పెంచుతారట. నెక్స్ట్ గ్రీన్ ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తారట. అంటే నెట్ జీరో ఎమిషన్స్, ఎటువంటి ఎమిషన్స్ లేకుండా సో ఇన్ఫ్యాక్ట్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించి గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తారండి. ఈ 3 సాధనల ద్వారా 2030 నాటికి అనుకున్న లక్ష్యాలు నెరవేరుతారని చెప్పేసి ప్రభుత్వం అనుకుంటుంది. ఈ విజన్ని మనము కంపల్సరీ రాసుకోవాలి. గ్రూప్ 2 వాళ్ళు చూడండి. డైలీ కరెంట్ అఫైర్స్లో వేరే ఉన్నది, ఇక్కడ వచ్చేసి కొంచెం డీటెయిల్గా ఉంది మనకి. నెక్స్ట్ HILT, హిల్ట్ అని చెప్పే స్కీమ్ ఉంది. దానికోసం పోర్టల్ లాంచ్ చేసినాం. సో ఏంటి హిల్ట్ అంటే హైదరాబాదు ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఈ క్యూర్ ఏరియా ఏదైతే ఉందో, హైదరాబాదు కోర్ అర్బన్ ప్రాంతం ఏదైతే ఉందో అందులో 21 ఇండస్ట్రియల్ పార్క్స్ ఉన్నాయి కదా. అక్కడ సో ఈ కాలుష్యకారక పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటిని బయటకు తరలించాలి. దానికోసం ఉన్న పాలసీ HILT. చూడండి, ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్. సో పరివర్తన అని చెప్పేసి పిలుస్తాం. ఇక్కడ 21 ఇండస్ట్రియల్ పార్క్స్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ కాలుష్యకారక పరిశ్రమలు ఉన్నట్లయితే వాటిని బయట పడేయాలి. సో దానికోసం అని చెప్పేసి ఈ హిల్ట్ అనే స్కీము, హిల్ట్ అనే పోర్టల్ పనిచేస్తుంది. నెక్స్ట్ అరుదైన ఖనిజ నిక్షేపాల బ్లాకుల వేలంపాట. ఇది ఇండియా వేసింది. సో మన పర్వతపూర్ ప్రాంతం దగ్గర ఫ్రమ్ సంగారెడ్డి డిస్టిక్. అంటే ఈ టైటానియం లాంటి ఖనిజాల యొక్క వేలంపాట అని చెప్పేసి. ఇది అంత ఇంపార్టెంట్ కాదు, స్కిప్ చేయవచ్చు. సో నెక్స్ట్ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి ఇది ఒక కాన్సెప్ట్ మనకి. ఇది మనం 100% డైలీ కరెంట్ అఫైర్స్ స్కిప్ చేసే వాళ్ళమే. సో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి వాస్తవంగా ఇది నేషనల్ పాలసీలో కూడా వస్తుందండి. ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఒకటే భవనం ఉంటుంది, దెర్ ఈజ్ ఓన్లీ 1 బిల్డింగ్. అక్కడ సమ్ స్మాల్ ఇండస్ట్రీస్ ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. అటువంటి మల్టీ ఇన్ఫ్యాక్ట్ మనకి అపార్ట్మెంట్స్ లాగా ఉంటుంది. ఒకటే బిల్డింగు చాలా పరిశ్రమలు ఉంటాయి. దాన్ని మనం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి పిలుస్తాం. సో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేస్తున్నది ప్రభుత్వము. ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ మీన్స్ డిఫరెంట్. ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కడితే అందులో డిఫరెంట్ రిలీజియస్ వాళ్ళు రెంట్కి వెళ్తారు, డిఫరెంట్ క్యాస్టెస్ వాళ్ళు రెంట్కి వెళ్తారు. అట్లనే ఒకటే బిల్డింగ్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ ఉంటాయి. దాన్ని మనం ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ అని చెప్పేసి పిలుస్తాం. నియోజకవర్గానికి ఒకటి చొప్పున త్వరలో అందుబాటులో తీసుకొస్తుంది అట. ప్లగ్ అండ్ ప్లే అంటే మీకు చెప్పిన ఆల్రెడీ అన్ని సదుపాయాలు అక్కడ ఏర్పాటు చేస్తాం మనం. మీరు జస్ట్ అలా వచ్చి ప్లగ్ పెట్టేసి రన్ చేయవచ్చు ఇంకా బోర్డుని. పబ్లిక్ ఫైనాన్స్ అనే పాఠం చూస్తే 16వ ఆర్థిక సంఘం తెలంగాణకు ఏం కేటాయించింది. సో చూస్తే మీకు ఇక్కడ పేపర్లో ఇచ్చింది పూర్తి ఇవ్వలే, సగం ఇచ్చిండండి. ఏంటి అంటే అర్బన్ లోకల్ బాడీస్కి ఎంత అంటే 11,548 crores, రూరల్ లోకల్ బాడీస్కి 9968 అని చెప్పేసి ఇచ్చిండు. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్న గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇదేమో అర్బన్, ఇదేమో గ్రామీణ ప్రాంతం. డిజాస్టర్ మేనేజ్మెంట్లో 2 రకాల ఫండ్లు ఉంటాయి. సో ఫస్ట్ ఏమో స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ అని చెప్పేసి 2959 కోట్లు వస్తే, సెకండ్ది స్టేట్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ అని చెప్పేసి 740 కోట్లు. రెండింటికి తేడా ఏంటండి? ఇది రిలీఫ్ అంటే విపత్తు సంభవించింది, ఉపశమనం దొరకాలి. మిటిగేషన్ అంటే విపత్తు రాకుండా నివారణ చర్యలు అని చెప్పేసి పిలుస్తాం కదా. సో రెండింటి కోసం ఎంత ఫండో గుర్తుపెట్టుకోవాలి, తప్పదు. తెలంగాణ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇక మీకు రాష్ట్రాల వాటా మొత్తం 41 కదా. సో అందులో తెలంగాణ వాటా 2.17 అని చెప్పేసి ఉంది. గతంతో పోలిస్తే తగ్గిందా అంటే కొంచెం పెరిగింది. 2.10 అని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఉండే. లాస్ట్ ఇయర్ మీన్స్ 15వ ఆర్థిక సంఘం 2.10 కేటాయిస్తే ఇది 2.17 కేటాయించింది. అంటే మనకి సో రాష్ట్రాలకు వచ్చే వాటల్లో పెరిగిందా అంటే అవునని చెప్పాలి.
ఈ గణాంకాలు కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. గ్రూప్ 2 వాళ్ళు అయితే కంపల్సరీ గుర్తుపెట్టు. కరెంట్ అఫైర్స్ వాళ్ళు స్కిప్ చేయవచ్చు, పెద్ద అవసరం లేదు. సిరిసిల్ల అండి, ఈ ఇంటి పన్ను వసూల్లో సిరిసిల్ల రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్ ఆక్రమించింది. 100% వసూళ్ళు అయిపోయినాయట. ఇది పబ్లిక్ ఫైనాన్స్ కిందకే వస్తుంది. హెల్త్ చూస్తే డ్రగ్ రెసిస్టెంట్ టీబీ నిర్ధారణ కిట్ అని చెప్పేసి, సో దీన్ని జినోమ్ వ్యాలీ లోపల తయారు చేస్తున్నాం. ఫ్రెంచ్ సంస్థ బయోమేరియో, ఇది గుర్తుపెట్టుకోండి. సో బయోమేరియో అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ ఫ్రెంచ్ సంస్థ దీన్ని స్టార్ట్ చేస్తుంది. సో టీబీ నిర్ధారణ కిట్ వెరీ ఫేమస్. ఇన్ఫ్యాక్ట్ ఏపీ వాళ్ళు తెలంగాణ గ్రూప్ 2 వాళ్ళు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. మీకు హెల్త్ అని చెప్పేసి ఎకనామిక్ సర్వే లోపల ఒక పాఠమే ఉన్నది ఆరోగ్యం విషయంలో, అందుకే మనం అదే హెడ్డింగ్ పెట్టుకున్నాం. ఇది కూడా కరెంట్ అఫైర్స్ ఏం కాదు, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి ఏ ఇయర్లో ఎగ్జామ్ ఉన్నప్పటికీ. హెమటాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని చెప్పేసి ఈ వరంగల్ సిటీ ఉంది కదా, హెల్త్ సిటీ అని చెప్పేసి దాని పేరు మార్చిండ్లండి. హెమటాలజీ సెంటర్ ఆఫ్ ది ఎక్సలెన్స్గా మార్చిండ్లు. హెమటాలజీ రక్త సంబంధిత వ్యాధులు ఉంటాయి కదా, తలసేమియా కావచ్చు, సికిల్ సెల్ ఎనిమియా కావచ్చు, హిమోఫీలియా కావచ్చు, వాటి కోసం ఇది పనిచేస్తుంది. ఆల్రెడీ మీకు టిమ్స్లో ఉన్న 3 ఏవైతే ఉన్నాయో, సో ఫస్ట్ ఏమో సనత్ నగర్ అని చెప్పేసి హార్ట్ కోసం పనిచేస్తుంది, అల్వాల్ టిమ్స్ ఏమో న్యూరో కోసం పనిచేస్తుంది, ఎల్బీ నగర్ టిమ్స్ ఏమో గ్యాస్ట్రో పనిచేస్తుంది, వరంగల్ హెల్త్ సిటీ ఏమో హెమటాలజీ కోసం పనిచేస్తుంది. స్పెషల్ ట్రీట్మెంట్, స్పెషల్ అటెన్షన్ ఉంటుంది ఆ డిసీజ్ మీద, కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి. పార్ట్ ఆఫ్ సిలబస్ ఇది, మీ గ్రూప్ 2లో ఉంది, మీ ఆర్థిక సర్వే పుస్తకంలో కూడా ఉంది. ఇవి ఉన్నాయి 3, ఇది ఇప్పుడు వచ్చింది అంతే. అందుకే నేను లింకప్ చేసి చెప్తున్నా ఎకనామీకి. సో మ్యాక్సిమం మీరు దీన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అన్ని ఎగ్జామ్స్కి పనికి వస్తుంది, ముఖ్యంగా గ్రూప్ 2కి అయితే బాగా పనికి వస్తుంది. ట్రాన్స్పోర్ట్ లోపల ఐటీపీ ఏరో అని చెప్పేసి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఈ ఏరో ఇంజన్ యొక్క కాంపోనెంట్ కంపెనీ, విడివిడి భాగాల కంపెనీ అని చెప్పేసి నాట్ మచ్ ఇంపార్టెన్స్, దీన్ని స్కిప్ చేయవచ్చండి. స్టేట్ ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్, ఇదైతే అవసరం ఉంటుంది గ్రూప్ 2 వాళ్ళకి కూడా. సిద్దిపేట లోపల ఉస్నాబాద్ లోపల స్టార్ట్ చేసుకున్నాం. సో ఎల్లమ్మ చెరువు దగ్గర ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ అండి. ఇది హార్ట్ షేప్లో ఉంటుందట, నేను చూడలే కానీ 5 అడుగుల వెడల్పు ఉన్నది, 150 మీటర్స్ పొడవు అని చెప్పేసి ఇది ఫస్ట్ కాబట్టి ఈ గణాంకాలు కూడా అవసరం అండి. కొన్నిసార్లు టీజీపీఎస్సీ గణాంకాల మీద ఫోకస్ చేస్తే మనం ఏం చేయలేము, ఒకసారి చదివితే మాత్రం మనం ఈజీగా ఆన్సర్ని ఐడెంటిఫై చేయవచ్చు. ఈ హైదరాబాద్ మెట్రో ఎందుకు వార్తల్లో వచ్చిందంటే, ఇంతకుముందు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉండే ఎల్ఎన్టీ సంస్థ తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు కంప్లీట్గా 100% మనమే కొనుక్కున్నాం. ఎల్ఎన్టీ సంస్థ నుంచి మొత్తం వాటా బాణం బదిలీ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వ రంగంలోకి మారింది phase 1 అని చెప్పేసి. సో ఇది ఎగ్జామ్లో ఇట్ ఈస్ ద ఒరిజినల్లీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, బట్ నౌ గవర్నమెంట్ ఓన్డ్ సంస్థ అని చెప్పేసి పిలుస్తాం. ప్రశ్న వస్తుంది కొన్నిసార్లు, అంటే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ అనేది పూర్తి కొనుగోలు చేసింది ఎల్ఎన్టీ యొక్క వాటాని, ప్రభుత్వ పరం అయిపోయింది ఇంకా మెట్రో phase 1 అని చెప్పేసి. తెలంగాణ తొలి గ్రీన్ ఫీల్డ్ హైవే వైరా నుంచి పొంగుటూరు ఏపీ వరకు ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి భారతమాల పరియోజన కింద స్టార్ట్ చేసుకున్నాం. భారతమాల పరియోజన మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ హైవే యొక్క వెరీ ఫేమస్ స్కీము. భారతదేశం అంతటా రోడ్డు సౌకర్యం మనం కల్పించాలని చెప్పేసి 4 లక్ష్యాలు ఉంటాయండి దీనికి. ఇది పీవైకి క్వశ్చన్ మనకి ఏంటి అంటే, సో బోర్డర్ ఏరియాస్ని కవర్ చేస్తుంది, కోస్టల్ని తీర ప్రాంతాలని కవర్ చేస్తుంది, నాన్ మేజర్ పోర్ట్స్ ఏవైతే ఉంటాయో, అంటే మేజర్ పోర్ట్స్ నాన్ మేజర్ పోర్ట్స్ అని చెప్పేసి మీరు జాగ్రఫీలో వస్తుంది. నాన్ మేజర్ పెద్ద ఓడరేవులు కానీ ఏవైతే ఉంటాయో వాటికి రోడ్లు కనెక్టివిటీ అందిస్తే, దాంతోపాటు సాగరమాలతోని కనెక్టివ్ ఉంటుంది. సాగరమాల అంటే ఓడరేవుల యొక్క ఆధునీకరణ అని చెప్పేసి పిలుస్తాం. సో దాంతో కనెక్ట్ అయి ఉంటుంది ఈ భారతమాల పరియోజన స్కీమ్ అని చెప్పేసి. ఈ జాగ్రఫీ మనం డిస్కస్ చేసినప్పుడు ఈ పర్వతమాల పరియోజన ఉంటుంది, భారతమాల ఉంటుంది, సాగరమాల ఒక దగ్గర డిస్కస్ చేస్తాం. మూడింటి యొక్క లక్ష్యం ఏంటి, మూడింటిని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు, వాటి యొక్క పర్పస్ ఏంటని చెప్పేసి. సో ఇది భారతమాల కింద మనకి ఫస్ట్ గ్రీన్ ఫీల్డ్ హైవే అని చెప్పేసి వచ్చింది. సో వైరా టు పొంగుటూరు అని చెప్పేసి ఖమ్మం నుంచి, ఇన్ఫ్యాక్ట్ మనకి వైరా మీన్స్ ఖమ్మంలో ఉంటుంది. సో ట్రాన్స్పోర్ట్ మీకు అది. ఇదేమో ఎన్విరాన్మెంట్ అఫేర్స్ అండి, పర్యావరణ అంశాలని చెప్పేసి. సో పంట వ్యర్థాలతోని కంప్రెస్డ్ బయోగ్యాస్ని నర్మేట ప్రాంతము సిద్దిపేట డిస్టిక్ అని చెప్పేసి మనం రైతు భరోసా యొక్క 2వ ఫేజ్ని ఇక్కడే మనం స్టార్ట్ చేసుకున్నాం. ఫస్ట్ ఫేజ్ ఐ థింక్, అంటే మొన్న యాసంగి సీజన్ యొక్క ఫస్ట్ ఫేజ్. సో ఎస్, ఫస్ట్ విడత
నర్మేట అని చెప్పేసి. ఒకసారి మనం బ్యాక్ వెళ్ళాలండి, దాన్ని క్లారిటీ తీసుకోవాలి. ఏదైనా సరే సిగ్గుపడద్దు, నేర్చుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. సిగ్గుపడితే సిగ్గే మిగులుతుంది మనకి. సో నెక్స్ట్ చూస్తే మనకి ఇది అయిపోయింది. డిఫెన్స్ అండి. ఈగల్ ఫోర్స్ ఐ థింక్ మనం మార్చి మంత్లో కూడా డిస్కస్ చేసినట్టున్నాం, మరొకసారి వార్తల్లో ఉన్నది. సో ఈగల్ ఫోర్స్ అంటే ఏంటంటే మాదక ద్రవ్యాల యొక్క నియంత్రణ కోసం పనిచేసే యొక్క వెబ్సైట్ ఇది. 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇందులో. ఈ 3 ప్లాట్ఫామ్స్ మనం డిస్కస్ చేసినాం ఇంతకుముందు. ఒకటి సహాయ్ ఏఐ అని చెప్పేస్తుంది, సహాయ్ ఏఐ అని చెప్పేస్తున్నది. ఏంటిది? అనుమానము ఇన్ఫ్యాక్ట్ ఏదైతే వస్తుందో, డౌట్స్ వస్తే మనకి డ్రగ్స్ విషయంలో నివృత్తి చేస్తుంది మనకి. షీల్డ్ ఏ అని చెప్పేస్తున్నది. ఇది ఈ డ్రగ్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క సమస్యలని తెలియజేస్తుంది మనకి. మిత్ర టీజీఏ అని చెప్పేసి వీళ్ళు డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు అని ఆ పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు గుర్తించాలంటే వాళ్ళకి సమ్ అవేర్నెస్ ఉండాలి లేదా ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఎట్లా గుర్తించాలని చెప్పేసి. అది మిత్ర టీజీ అనే స్కీము దీనికోసం పనికి వస్తుంది. సహాయ్ ఏ అనేది దేనికోసం పనికి వస్తుంది? షీల్డ్ ఏఐ, మిత్ర టీజీఐ, మూడింటి పర్పస్ వేరే అండి. ఈ పరీక్షల ప్రిపరేషన్ కూడా ఒక మత్తు మందు లాంటిది. అంటే దీంట్లో చాలామంది జీవితాలు బలైపోయినట్టుగా మనకి అర్థమవుతుంది. వై? బికాస్ ఏళ్ళు గడిచిపోతున్నాయి ప్రిపరేషన్ లోపల. తీరా మనకి ప్రిపరేషన్ అయిపోయినాటికి ఎగ్జామ్స్ పడవు, ఎగ్జామ్స్ పడినాటికి మనం సిద్ధమై ఉండం. మొత్తం వదిలేసినాక మళ్ళీ ఎగ్జామ్స్ వస్తాయి. సో అటు పోలేక ఇటు పోలేక మధ్యలో చాలామంది మిగిలిపోతున్నారు. ఇది ఒకటే లాంగ్ టర్మ్ ప్లాన్ పెట్టుకోవాలి. సో రోజు 1 అవర్ అని చెప్పడం చదవాలి, అదే టైంలో వేరే టెక్నిక్స్ లేదా వేరే స్కిల్స్ నేర్చుకోవాలి, లేకుంటే సర్వనాశనం అయిపోతాం. ఇది ఒక మత్తు మందు లాంటిదే. తాగుడు ఏ విధంగా మత్తు మందో అదేవిధంగా పరీక్షల ప్రిపరేషన్ కూడా మత్తు మందు వంటిదే. దెర్ ఈజ్ నో డౌట్ అబౌట్ ఇట్. బ్యాలెన్స్ చేసుకోలేదనుకోండి, ప్రిపరేషన్కి అనుగుణంగా మనం సమయాన్ని కేటాయించుకోవాలి, అదే టైంలో వేరే స్కిల్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ డిజిటల్ గవర్నెన్స్ అని చెప్పేసి T-Fiber అండి. సో T-Fiber అంటే ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తాము. ఇన్ఫ్యాక్ట్ అమెండెడ్ భారత్ నెట్ ప్రోగ్రామ్ కింద. సో నీకు రాసిన ఇదంతా మీకు ఎకనామిక్ నోట్స్లో ఉన్నదండి. మనకి ఇది సేవారంగం పాఠం లోపల రాసినాయి కదా, సో అదే మనం కాపీ కొట్టుకుని ఇక్కడ కొద్దిగా. ఏంటి అంటే మీకు స్టార్టింగ్ 2011లో వాస్తవంగా నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్ అని చెప్పేసి ఉండే. 2015లో PM మోడ్ వచ్చిన దీన్ని భారత్ నెట్గా మార్చుకున్నాం. అంటే ఎవ్రీ జీపీ లోపల హై స్పీడ్ నెట్ ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. 2023 లోపల ఈ భారత్ నెట్ ప్రోగ్రామ్ని అమెండ్మెంట్ చేసుకున్నాం. 5G కనెక్టివిటీ అందించాలని చెప్పేసి 2.64 lakh జీపీలు, నాన్ జీపీ విలేజెస్ కూడా సౌకర్యం కల్పించాలి. ఈ లక్ష్యం గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు PYQ రూపంలో వచ్చింది కాబట్టి. దీని ఫండ్, ఈ స్కీమ్కి ఫండ్ డిజిటల్ భారత్ నిధి అని చెప్పేసి కల్పిస్తుంది. అమలేమో భారత్ బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ లిమిటెడ్ అని చెప్పేసి అమలు చేస్తుంది. సో మీకు ఇది ప్రశ్న వస్తుందండి. T-Fiber అని చెప్పేసి ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలి. చరిత్ర సంస్కృతి అని చెప్పేస్తుంది కదా. సో గురులోక మసందు జాతర అని చెప్పేసి సో రాష్ట్ర పండుగ మనం గుర్తుంచుకున్నాం. సో ఇది వెరీ ఫేమస్. ఇక్కడ తిమ్మారెడ్డిపల్లె ఫ్రమ్ నారాయణపేట డిస్టిక్ అని చెప్పేసి బంజారా యొక్క ఆరాధ్య ద్రవ్యం పేరు మనకు. సో ఇన్ఫ్యాక్ట్ జాతరగా దీన్ని జరుపుకుంటున్నాం, రాష్ట్ర పండుగగా చేసుకున్నాం. కాళేశ్వరం పుష్కరాలని చెప్పేసి సరస్వతి వాస్తవంగా. సో త్రివేణి సంగమం అని చెప్పేసి పిలుస్తాం కాళేశ్వరంని. వై? బికాస్ 3 నదులు కలయిక ఉంటుంది, సరస్వతి, గోదావరి, ప్రాణహిత అని చెప్పేసి. స్టార్ట్ చేసింది ఎవరు అంటే కంచి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర అని చెప్పేసి ఉన్నాడు. సలేశ్వరం జాతర అండి, ఇది వెరీ ఫేమస్. తెలంగాణ అమర్నాథ్ యాత్రగా ఫేమస్. లింగమయ్య శివుడు అని చెప్పేసి కొలుస్తాం. నల్లమల అడవుల లోపల ఇది వెరీ ఫేమస్. ఉమెన్కి, చైల్డ్కి కొన్ని స్కీమ్స్ ఉంటాయి, అవి ఎగ్జామ్లో వస్తాయండి. ఇటీవల ఉమెన్స్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు ప్రభుత్వము అట్రాక్ట్ చేయాలని చెప్పేసి రుణ సదుపాయం కల్పిస్తుంది. అవి ఎగ్జామ్లో తరచుగా వస్తున్నాయి. మహిళా సమైక్య ఆధ్వర్యం లోపల సోలార్ పవర్ ప్లాంట్ అట. దేశంలో వెరీ ఫస్ట్ టైం మహిళా సమైక్య ఆధ్వర్యం లోపల సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు. 1 మెగావాట్ అని చెప్పేసి దాని యొక్క కెపాసిటీ. సో ఇక్కడ అంటే మీకు వెంకటపురము, ఎర్రుపాలెం మండలము, ఖమ్మం అని చెప్పేసి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. ఇది ఫస్ట్ కాబట్టి గుర్తుపెట్టుకోవాలి.
మహిళా శక్తి సూపర్ బజార్లు అని చెప్పేసి నియోజకవర్గంకి ఒకటి చొప్పున 119ను ఏర్పాటు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు మహిళా సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధ్వర్యం లోపల ఏర్పాటు చేస్తున్నాం మహిళా శక్తి సూపర్ బజార్లు అని చెప్పేసి. తొలి ముద్ద అండి, అంటే అంగన్వాడీ పిల్లలు ఉంటారు కదా, బిలో 6 years వాళ్ళకి సో అల్పాహార అంటే బ్రేక్ఫాస్ట్ని కల్పిస్తున్నమాట. దీన్ని తొలి ముద్ద అని చెప్పేసి పిలుస్తాం. 28 మార్చిన శాసనసభ ఆవరణ లోపల మన సీఎం రేవంత్ రెడ్డి స్టార్ట్ చేసిండు. మహిళా సంఘాలకి వడ్డీ లేకుండా 10 lakhs వరకు లోన్ పెంచిండు. 10 lakhs వరకు పెంచిండు, అప్డేట్ దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్ ప్రాసెసింగ్ అని చెప్పేసి కొన్ని యూనిట్స్ ఉంటాయి కదా, సో అవి 2500 ఇంకా ఇది మన స్టార్ట్ కాలేదు, 2nd June స్టార్ట్ కాబోతుంది. ఇక్రిషాట్ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చింది ఎలా ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలని చెప్పేసి. నెక్స్ట్ ఎడ్యుకేషన్, తెలంగాణ బ్రేక్ఫాస్ట్ 12th June స్టార్ట్ అవుతుంది, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లండన్ యూనివర్సిటీ వెరీ ఫేమస్ అండి. హైదరాబాద్ లోపల తొలి ఇంటర్నేషనల్ యూనివర్సిటీ అని చెప్పేసి పిలుస్తాం. దీని క్యాంపస్ని తాత్కాలిక ప్రాతిపదికన లేక్ వ్యూ అతిథి గృహం అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. వేద పాఠశాల యాదగిరిగుట్ట లోపల స్టార్ట్ చేసుకున్నాం మనం. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు, స్కిప్ చేయవచ్చు. వీకెస్ట్ సెక్షన్ డిఎన్టీ అని చెప్పేసి డీ నోటిఫైడ్ ట్రైబ్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో మీకు ఇది సొసైటీ పాఠంలో ఉంటుందండి, దాని లింకప్ చేసి చదువుకోవచ్చు. రాష్ట్రం లోపల కొత్తగా 51 కులాలండి. బీసీఏలో 49, బీసీఈలో 2 కులాలు, మొత్తం 51 కులాలని డిఎన్టీగా మనం ఇన్ఫ్యాక్ట్ నోటిఫై చేసినాం. ఎందుకు అంటే సీడ్స్ అనే స్కీమ్ ఉంటుంది, దాన్ని ఉపయోగించుకోవాలంటే డిఎన్టీ వాళ్ళు మాత్రం ఎలిజిబిలిటీ ఉంటుంది. కాబట్టి 51 కులాలు అర్హత ఉన్న కులాలని డిఎన్టీగా నోటిఫై చేసినాం మనము. కాబట్టి వెరీ ఫేమస్. సో డిఎన్టీ అంటే ఏంటంటే మీకు వాస్తవంగా ట్రైబ్స్ విషయంలో బ్రిటిష్ వాళ్ళకి మంచి అభిప్రాయం లేకుండే. సో అందుకోసం అని చెప్పేసి క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చిండ్రు. 1947 దాకా ఈ ట్రైబ్స్ చట్టం అమల్లో ఉండేది. తర్వాత ఏమైంది, 1952లో ఇయర్ గుర్తుపెట్టుకోండి, మీకు సోషియాలజీ పాఠంలో కూడా వస్తుంది. ఈ క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ని రద్దు చేసుకున్నాం. ఆ కమ్యూనిటీ అన్నిటిని డీనోటిఫై చేసినాం. వాళ్ళు నోటిఫై చేస్తే మనం డీనోటిఫై చేసినాం. అంటే ట్రైబ్స్ అనగానే నేర వ్యక్తులు అని చెప్పేసి బ్రిటిష్ వాడు అనుకునేది. వై? బికాస్ బ్రిటిష్ వాడి మీద ఫైట్ చేసిందే ఫస్ట్ గిరిజనులు, ఫస్ట్ ట్రైబ్స్ పీపుల్. సో వాళ్ళు నేర వ్యక్తులుగా బ్రిటిష్ వాడు ట్రీట్ చేస్తే మనం డీనోటిఫై చేసినాం, రద్దు చేసుకున్నాం. సో 2014లో బికు రామ్జీ అని చెప్పేసి నేషనల్ కమిషన్నే మనం డిఎన్టీ మీద ఏర్పాటు చేసుకున్నాం. 2018లో రిపోర్ట్ ఇస్తుంది. దేశవ్యాప్తంగా 1, 2, 3, 5 డిఎన్టీని గుర్తిస్తారు మనం. 2019 లోపల కమిటీ సిఫార్సు చేసింది, సంథింగ్ ఏదో కమిటీ. దీని ఆధారంగా మనము డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ బోర్డ్ అని చెప్పేసి ఏర్పాటు చేసుకున్నాం డిఎన్టీ యొక్క సంక్షేమం కోసం అని చెప్పేసి. ఇదంతా తెలంగాణ విషయం కాదు, మీకు సొసైటీలో కూడా పాఠంలో ఉంది కాబట్టి డిస్కస్ చేస్తున్నాం మనం. సో మరి 51 కులాలని డిఎన్టీగా ఎందుకు చేసినామంటే సీడ్ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయాలంటే వాళ్ళు డిఎన్టీ వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద సీడ్ అని చెప్పి చూస్తే స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఆఫ్ డిఎన్టీస్ అని చెప్పేసి, అంటే ఆర్థిక సాధికారత వాళ్ళకి అవసరం అని చెప్పేసి ఈ స్కీమ్ తీసుకొచ్చినాం. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ వీకర్ సెక్షన్ అనే స్కీమ్ వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అని చెప్పేసి వస్తుంది. దీన్ని ఇన్ఫ్యాక్ట్ మనకి డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ డిఎన్టీ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేస్తుంది. బట్ డిఎన్టీ అయి ఉండి 2.50 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉండాలి కంపల్సరీ, సంవత్సర ఆదాయం. లేకుంటే ఎక్కువ ఉంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు, తెచ్చిపడేస్తారు. నెక్స్ట్ అపాయింట్మెంట్స్ అండి. రేరా చైర్పర్సన్గా జయేష్ రంజన్ అని చెప్పేసి తాత్కాలిక చైర్పర్సన్గా వచ్చిండు. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు బీసీ వెల్ఫేర్ కోసం అని చెప్పేసి హనుమంతరావు వచ్చిండు. రాష్ట్ర భద్రత సలహాదారు అని చెప్పేసి వెరీ ఫేమస్ శివధర్ రెడ్డి వచ్చిండు. వెంకట్ నారాయణ తెలుగు అకాడమీ చైర్పర్సన్, నాట్ మచ్ ఇంపార్టెంట్. సివి ఆనంద్ తెలంగాణ డీజీపీ, వెరీ ఫేమస్ పర్సనాలిటీ, గుర్తుపెట్టుకోవాలి. సో రష్మి ఠాగూర్ అండి, ఈ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో పోచంపల్లి ఇక్రత్ వస్త్రాల యొక్క అంబాసిడర్గా ఈమె నియామకమైంది, రష్మి ఠాగూర్ అని చెప్పేసి. గద్వాల్ విజయలక్ష్మి అని చెప్పేసి రాష్ట్ర ఉమెన్ కమిషన్ యొక్క చైర్పర్సన్గా ఎన్నికైంది. ఇవన్నీ వెరీ ఫేమస్ అపాయింట్మెంట్స్. గ్రూప్ 2 వాళ్ళు స్కిప్ చేయవచ్చు కూడా, అవసరం లేదు. వార్తల్లో ఉన్న తెలంగాణ వ్యక్తులు అని చెప్పేసి కవిత తెలంగాణ రక్షణ సేన పార్టీ అండి. ఈసీ ఇదే పార్టీ పేరు ఆమోదించింది. ఆమె 3-4 పార్టీల పేర్లు చెప్పింది, ఈ పార్టీ పేరు అని చెప్పేసి ఆమోదింది. సో తెలంగాణ రక్షణ సేన అని చెప్పేసి పిలుస్తాం. పూజిత హన్మకొండ లండన్లో కౌన్సిలర్గా ఎన్నికైంది. జీ చంద్రయ్య చనిపోయిందండి. తెలంగాణ మానవ హక్కుల కమిషన్ 2019లో
ఫస్ట్ టైం మనకి ఏర్పాటైంది. దాని యొక్క ఫస్ట్ చైర్పర్సన్గా ఈ చంద్రయ్య పనిచేసిండు. తులసిరెడ్డి నాట్ మచ్ ఇంపార్టెంట్, అబ్బాయి కాబట్టి, అమ్మాయి కాదు ఇక్కడ. సో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. అవార్డ్స్ అండి. ఆసియా వ్యవసాయ ఉద్యాన ఆహార సాంకేతిక ప్రదర్శన లోపల సో ఇది భోపాల్ కండక్ట్ చేసింది. తెలంగాణ ఉద్యాన స్టాల్ సెకండ్ ప్రైజ్ వచ్చింది. విట్టు నాయక్ తండా ఫస్ట్ జీపీ, తెలంగాణ జీపీ లోపల ది బెస్ట్ జీపీగా ఎన్నికైంది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ సతత్ వికాస్ పురస్కారం అని చెప్పేసి 2 జీపీలకు వచ్చిందండి. ఒకటేమో మోతుకుపల్లి జీపీ ఫ్రమ్ వికారాబాద్ అని చెప్పేసి గుడ్ గవర్నెన్స్లో వచ్చింది, సుపరిపాలన అని చెప్పేసి పిలుస్తాం. ఫసల్వాడి జీపీ ఫ్రమ్ సంగారెడ్డి అని చెప్పేసి ఉమెన్ ఫ్రెండ్లీ దాంట్లో వచ్చింది. సంగం అర్పిత. సో ఇన్ఫ్యాక్ట్ ఇటువంటి క్వశ్చన్స్ కొన్నిసార్లు వస్తాయండి, సర్పంచుల ప్రశ్న వస్తుంది. సో మల్లారం జీపీ ఫ్రమ్ సిరిసిల్ల డిస్టిక్ సర్పంచి. సో ఈమె స్పెషల్ ఏంటి అంటే డిజిటల్ కృషి సమృద్ధి గావ్ జాతీయ స్థాయి పోటీలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది అన్నట్టు ఈమెకి. స్కీమ్స్ అంటే ఇవి ఏ చాప్టర్లో వస్తలేవు. ఫీల్ ద జైల్ అని చెప్పేసి, అంటే మన గవర్నర్ శివప్రతాప్ శుక్లా అని చెప్పేసి స్టార్ట్ చేసిండు. ఆ జైల్లో ఎటువంటి అనుభవం ఉంటుందో మీకు రావాలి అంటే డబ్బులు చెల్లించి ఒక రోజు వెళ్ళి గడపచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఫీల్ ద జైల్. బాల్ పంచాయతీ ఉమెన్ సెక్యూరిటీ వింగ్ ఉంది, దాని ఆధ్వర్యం లోపల దీన్ని మనం స్టార్ట్ చేసుకున్నాం. సో కార్మికుల వేతనాలు అని చెప్పేసి సవరణ చేసిండ్రు. మొత్తం కార్మికుల్ని 4 టైప్స్ డివైడ్ చేసినాం. ఆన్ స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్. ఇవన్నీ పెన్షన్లు 16,000, 17,000, 18,500, 20,000 అని చెప్పేసి మనం పెంచుకున్నాం. 4 కేటగిరీలకు కనీస వేతనం అని చెప్పేసి పెంచుకున్నాం. సో జోన్స్ మొత్తం 3 జోన్స్ అండి. మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీ అండ్ రూరల్ ఏరియాస్. ర్యాంక్స్ అండి. సమగ్ర శిక్షలో తెలంగాణ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. మొత్తం ఫండ్ మనం వాడుకున్నాం, ఏ పైసా వదిలిపెట్టలేదు. పెద్దయ్యపల్లి ఫ్రమ్ కామారెడ్డి అండి. అంటే మనం ఇప్పుడు జనాభా లెక్కలు చేస్తున్నాం కదా, సో 100% స్వీయగణన పూర్తి చేసుకున్న తొలి గ్రామం అండి అది పెద్దయ్యపల్లి అని చెప్పేసి పిలుస్తాం. వెరీ అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళే చేసుకున్నారు. అక్కడ డ్యూటీ చేస్తే చాలా బాగుండేది. ఇది తెలంగాణ యొక్క కరెంట్ అఫైర్స్ మనకి అప్ టు May 28 వరకు అండి. ఈ 3 days కరెంట్ అఫైర్స్ నేను జూన్లో కలిపేస్తాను. సో ఇట్లనే బెస్ట్ అండి మీకు తెలంగాణ కరెంట్ అఫైర్స్. అంటే 2 నెలలు కలిపి మీకు వితిన్ 1 hourలో అయిపోతుంది. తెలంగాణ మ్యాగజైన్ గవర్నమెంట్ నేను మే మంత్ మాత్రం తీసుకున్నా, ఏప్రిల్ది కవర్ చేయలేదు. వై? బికాజ్ నేను ఏప్రిల్ నుంచి చెప్తున్నా కాబట్టి, ఏప్రిల్ అంశాలు మేలో ఉంటాయి కాబట్టి. ఓకేనా? మీకు మార్చి వరకు ఆల్రెడీ కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో ఉన్నాయి, మనం స్కిప్ చేయలేదు. మీరు ఏప్రిల్ నుంచి అయినా సరిపోతుందండి. ఎగ్జామ్ 6 monthsలో మీకున్న ఎగ్జామ్స్కి ఇది బాగా పనికి వస్తుంది. మీ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్కి అయితే మీ సిలబస్లో ఉన్నదానికి ఏమైనా మార్పులు వస్తే అవి రాసుకోండి. ఫస్ట్ ఇన్ కేటగిరీ ఉంటే అవి రాసుకోండి, సరిపోతుంది. ఈ భూ ఆధార్ ఉంది కదా, అది కంపల్సరీ. టీ ప్రైడ్లో వచ్చిన మార్పులు కదా కంపల్సరీ. గ్లాస్ బ్రిడ్జ్ కదా కంపల్సరీ. అటువంటివి మన గ్రూప్ 2 కోసం బాగా పనికి వస్తాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.